హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హిగ్స్ వీల్లో న్యూగా లాంచ్ చేసిన సినిమా స్టూడియో యూజ్ చేసి సినిమాటిక్ షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా హిగ్స్ వీల్ వెబ్సైట్కి వెళ్ళి మనం సినిమాటిక్ స్టూడియోని సెలెక్ట్ చేసుకోవాలి. హిగ్స్ వీల్ వెబ్సైట్ గురించి తెలియని వాళ్ళు, హిగ్స్ వీల్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఏఐ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో డిఫరెంట్ ఇమేజెస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ ఫీచర్స్ లైక్ నానబనమ్నా, క్లింగ్ O1 ఫీచర్స్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. యూజ్ చేసి మనం వీడియోస్ ఆర్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ సినిమాటిక్ స్టూడియోలో మనకి రియల్ కెమెరాస్ అండ్ లెన్సెస్ ప్రొవైడ్ చేశారు విత్ ఫోకల్ లెంత్. ఇవన్నీ సెట్ చేసుకొని మనం ఈజీగా ఫిల్మ్ లైక్ షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాంప్ట్ నుంచి ఇమేజెస్ నుంచి వీడియోస్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ సినిమా స్టూడియోలో ఏంటంటే 21:9 ఇమేజెస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇఫ్ మీ దగ్గర 21:9 ఇమేజెస్ ఉంటే అవి యూజ్ చేసుకొని సినిమాటిక్ షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మనం మన ఇమేజెస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు 21:9లో. ఈ సినిమా స్టూడియో అయితే ఇఫ్ ఇన్ కేస్ లో బడ్జెట్లో ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ ఇలా ఎవరైనా చేయాలి అనుకుంటే మంచిగా చాలా ఈజీగా వితౌట్ ఎనీ కెమెరాస్ ఏం కొనకుండా ఈజీగా ఏఐతో సింపుల్గా జనరేట్ చేసుకోవచ్చు. మనం సింపుల్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రిప్ట్ ఆర్ ప్రాంప్ట్ ఇచ్చేసి లేదా మన దగ్గర ఏమైనా బేసిక్ ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ ఇచ్చి కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇమేజ్ ఆర్ ప్రాంప్ట్ ఇచ్చేసి దెన్ కెమెరా, లెన్స్ అండ్ ఫోకల్ లెంత్, మనకు కావాల్సిన కెమెరా ఇవన్నీ సెట్ చేసుకొని నెక్స్ట్ మనం ఇచ్చిన సీన్ ఇఫ్ ఇన్ కేస్ ఒక సీన్ ఆర్ ఇమేజ్ని మనం బల్క్లో ఈవెన్ 1-2 బ్యాచెస్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ 1 సీన్ని 4 ఇమేజెస్ లాగా క్రియేట్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత మనం వీడియోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం వీడియో కన్వర్షన్లో ఏంటంటే మనకి కెమెరా మోషన్ చాలా డిఫరెంట్ కెమెరా మోషన్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకొని ఈచ్ సీన్కి డిఫరెంట్ కెమెరా మోషన్స్తో పర్ఫెక్ట్గా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సినిమా స్టూడియో ఫీచర్ని యూజ్ చేసుకొని కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి దాన్ని వీడియోస్కి కన్వర్ట్ చేసి చూద్దాం. ఇక్కడ అప్లోడ్ ఫీచర్ ఉంది. ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఆర్ ఎనీథింగ్ అప్లోడ్ చేసుకొని కూడా మన ఇమేజెస్తో జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్యాచెస్ ఎన్ని బ్యాచెస్లో ఫొటోస్ కావాలి 1 or 4 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు 1K, 2K ఆర్ 4K. బేస్డ్ ఆన్ ద రెజల్యూషన్ మనకి క్రెడిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఐ మీన్ ఇఫ్ 1K అయితే 1 క్రెడిట్, 2K అయితే 2 క్రెడిట్స్, 4K అయితే 4 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం కెమెరాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కెమెరాస్ ఇచ్చారు మనకి. సోనీ, ARRI, అలెక్సా అని, ఐమాక్స్ అని చాలా కెమెరాస్ ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ లెన్సెస్ ఇచ్చారు. సో ఈ డిఫరెంట్ లెన్సెస్ అండ్ ఫోకల్ లెంత్ సెట్ చేసుకొని మన సీన్కి తగ్గట్టు మనం సినిమాటిక్ షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి రియల్ కెమెరా, రియల్ లెన్సెస్ అండ్ ఫోకల్ లెంత్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి సేమ్ సినిమాటిక్ లెవెల్లో సేమ్ రియల్ టోన్ తోటి మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మనకి ఆ లెవెల్ ఆఫ్ ఫిలిం లెవెల్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ జనరేట్ అవుతాయి. నా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేసి చూద్దాం. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ కెమెరా, లెన్స్ అండ్ ఫోకల్ లెంత్ సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇమేజ్ అనేది నేను 4Kలో జనరేట్ చేస్తున్నాను. నా ఇమేజ్ జనరేట్ అయిపోయింది. మనం డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రేమింగ్, లైట్నింగ్ అండ్ టోన్ ఎవ్రీథింగ్ సినిమాటిక్ ఫీల్డ్లో క్రియేట్ అయింది. అండ్ షార్ప్నెస్ అది జూమ్ చేసినా మనకి చాలా రియలిస్టిక్గా క్రియేట్ అయింది. నా ఇందాక ప్రాంప్ట్తో జనరేట్ చేసాం కదా, నా ఇమేజ్ ఇచ్చి మనం జనరేట్ చేసి చూద్దాం. నేను నార్మల్ 16:9 ఇమేజ్ ఇచ్చాను. చూసారా ఇక్కడ 21:9 ఈజీగా కన్వర్ట్ అయిపోయింది. నా డౌన్లోడ్ చేసి చూద్దాం. చూసారా రియలిస్టిక్గా, నేను కొంచెం బ్లరీ ఇమేజ్ ఇచ్చాను బట్ రియలిస్టిక్గా ఈవెన్ వాటర్ మార్క్ కూడా కనిపించేలాగా చాలా రియలిస్టిక్గా క్రియేట్ అయింది.
సేమ్ వేలో విత్ ప్రాంప్ట్ నా సీన్స్కి తగ్గట్టు నేను ఇమేజెస్ జనరేట్ చేశాను. ఇక్కడ మనం ఒక షాట్ని మనం మల్టిపుల్ షార్ట్స్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. పైన ఇమేజ్ పైన మల్టిపుల్ షార్ట్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్లో మనకి క్రియేట్ అవుతున్నాయి. సో బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ ఎవ్రీథింగ్ టోటల్ 365 degrees వ్యూ మనకి ఈజీగా 1 క్లిక్తో క్రియేట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక్క షాట్ ఉంటే ఆ షాట్తో మనం ఈచ్ అండ్ 365 degrees యాంగిల్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇంకొక ఇమేజ్ ఇచ్చి నేను మల్టిపుల్ షార్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. బ్యాచ్ సైజ్ నేను 4 ఇస్తున్నాను అండ్ 4Kలో సెట్ చేసుకొని నా కెమెరా అండ్ ఫోకల్ లెంత్ అన్నీ సెట్ చేసుకొని జనరేట్ చేస్తున్నాను. నేను ఇచ్చిన ఇమేజ్ ఇది. సో కెమెరా, లైట్నింగ్ ఇవన్నీ డిఫరెంట్గా మనకి చేంజ్ అయినాయి. నేను సెలెక్ట్ చేసుకున్న కెమెరాని బట్టి నాకు లైట్నింగ్, నా ఇమేజ్లో లైట్నింగ్ ఇవన్నీ చేంజ్ అయినాయి. సో ఇలా ఈజీగా మన సీన్కి తగ్గట్టు డిఫరెంట్ లైట్నింగ్ తోటి అండ్ కెమెరా లెన్సెస్ తోటి మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు పిక్చర్స్. ఈ క్రియేట్ చేసిన ఇమేజెస్ని వీడియోస్కి కన్వర్ట్ చేసే ముందు నేను ఇంకొన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాను. వాటి అవుట్పుట్స్ చూద్దాం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అండ్ డీటెయిలింగ్గా మనకి విత్ రైన్ డ్రాప్స్ అన్నీ క్లియర్గా సినిమాటిక్ వేలో రియల్గా కనిపిస్తున్నాయి. ఈ జనరేట్ చేసిన ఇమేజెస్ యూజ్ చేసుకొని మనం సినిమాటిక్ షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ వీడియోకి సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్స్, ఇంకా కెమెరా మూమెంట్స్, ఇక్కడ చాలా డిఫరెంట్ కెమెరా మూమెంట్స్ ఇచ్చారు. మనం కెమెరా మూమెంట్స్ ఎలా ఉండాలి మన వీడియోలో అన్నీ సెలెక్ట్ చేసుకొని మనం జనరేట్ ఇక్కడ వీడియోస్ అనేది విత్ ఆడియో అండ్ స్లో మోషన్లో కావాలంటే స్లో మోషన్లో మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్టింగ్ ఫ్రేమ్ ఇచ్చేసాను. ఫస్ట్ ఇమేజ్ నా సీన్లో ఫస్ట్ ఇమేజ్ ఇచ్చి నేను కెమెరా మూమెంట్ సెలెక్ట్ చేసుకొని 5 secondsతో నేను క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇచ్చిన కెమెరా మూమెంట్తో నాకు ఇక్కడ వీడియో క్రియేట్ అయిపోయింది. సో మనం డిఫరెంట్ కెమెరా మూమెంట్స్ తోటి వీడియోస్, ఇమేజ్ టు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. నౌ స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్స్ ఇచ్చేసి విత్ ప్రాంప్ట్ మనం వీడియో కన్వర్ట్ చేద్దాం. నేను ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్స్ ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ నేను 5 seconds వీడియో జనరేట్ చేస్తున్నాను. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం జనరేట్ చేస్తుందో లేదో చూద్దాం. నేను ఇచ్చిన స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్తో నాకు ఇక్కడ వీడియో జనరేట్ అయిపోయింది. చూసారా, రియలిస్టిక్గా క్రియేట్ అయింది. సో ఇలా మనం సినిమాటిక్ షార్ట్స్ స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేసి చూద్దాం విత్ కెమెరా మూమెంట్ తోటి. ఇక్కడ చూసారా, చాలా డిఫరెంట్ కెమెరా మూమెంట్స్ ఇచ్చారు మనకి. మనం చాలా డిఫరెంట్ సీన్కి తగ్గట్టు మనం కెమెరా మూమెంట్ సెలెక్ట్ చేసుకొని వీడియోలాగా కన్వర్ట్ చేయొచ్చు.
నా నెక్స్ట్ కెమెరా మూమెంట్ సెలెక్ట్ చేసుకోకుండా స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్తో చూద్దాం. ఇది నేను స్టార్ట్ ఫ్రేమ్ ఇచ్చాను అండ్ ఇది ఎండ్ ఫ్రేమ్ ఇచ్చి నేను విత్ ప్రాంప్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేశాను. చూసారా ఎంత క్లియర్గా జనరేట్ అయిందో. సో ఈ సినిమా స్టూడియో యూస్ చేసుకొని మనం చాలా రియలిస్టిక్ సినిమాటిక్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో క్రియేటర్స్కి అయితే ఇది బెస్ట్ ఏఐ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. బికాజ్ వేరే ఏఐ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ అఫోర్డబుల్ రేంజ్లో మనకి ఇస్తున్నారు. అండ్ క్రియేటర్స్కి ఆఫర్ కూడా ఉంది. సో డూ చెక్ ఇట్ అవుట్. నా వీడియో అవుట్పుట్స్ చూద్దాం. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.